హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ కుకింగ్ ఛానల్. అందరూ బాగుండారా ఫ్రెండ్స్? మీరందరూ ఎప్పుడు బాగుండాలి ఫ్రెండ్స్. ఈరోజు మేము చపాతి బీన్స్ గుజ్జు చేయబోతున్నాము. దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దానికి ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇలా చేస్తుంటే బీన్స్ గుజ్జు అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆయిల్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు ఒక రెమ్మ, పచ్చిమిర్చీలు ఒక 5, ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బీన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అది నీట్గా వాష్ చేసుకోవాలండి. మేమైతే ఇక్కడ ఒక 1/2 kg తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ బీన్స్ గుజ్జు అనేది చపాతీకి, రైస్కి, ముద్దకి అన్నిట్లకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అలాగే ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంది అని. బీన్స్ అనేది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అవ్వడానికి మనము లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి శొంఠి కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, పల్లీలు వేయించి పెట్టుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్లన్నీ తీసుకోవాలి. ఇది మనము మిక్సీ పట్టుకొని పేస్ట్ రెడీ చేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేస్తే కొంచెము ఇవి బీన్స్ మగ్గిన తర్వాత దీనికి సాంబార్ పౌడర్ 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. పచ్చిమిర్చిలు వేసుకున్నాం కదండి, అలాగే సాంబార్ పొడి చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఈ పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ గుజ్జుకి. దీనికి మనము అదే పేస్ట్ చేసుకున్నాం కదండి, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏంటి ఫ్రెండ్స్ విశేషాలు? ఇప్పుడు వాటరు తగినన్ని వేసుకోవాలి. చాలా వాటర్ వేసినా బాగుంది ఫ్రెండ్స్. చూసుకొని ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా వేసుకోవాలి. మేమైతే 1 గ్లాస్ వేసుకుంటాము. బీన్స్ తినని వాళ్ళు కూడా అందరూ ఈ గుజ్జు అయితే చాలా బాగా తినేస్తారు ఫ్రెండ్స్. కొందరు వెజిటేబుల్స్లో బీన్స్ అలా తినకుండా ఉంటారు కదా పిల్లలు, అలాంటి వాళ్ళు కూడా ఇలా గుజ్జు చేస్తే చపాతీకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగే మనము ఒక 10 మినిట్స్ లిడ్ అనేది క్లోజ్ చేసుకుంటే బాగా బీన్స్ మెత్తగా ఉడికిపోతుంది. అలాగే గుజ్జు కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇలా వచ్చింది. చాలా టేస్టీగా వచ్చేసింది ఫ్రెండ్స్. గుజ్జు కూడా ఉడికిపోయింది బాగా. ఫైనల్గా మేము ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చపాతీలోకి చాలా బాగుంటుంది. మేము ఇలా సర్వ్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఓకే బాయ్.